Save a life. Download UBlood app. UBlood for the new blood. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు. ఫోర్జరీ కోణం గుర్తించిన ఏసీబీ. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసి విక్రయించిన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇందులో ఫోర్జరీ కోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. దీంతో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంతో జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసి విక్రయించిన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఫోర్జరీ కోణం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. జోగి రమేష్ కుటుంబానికి భూమిని విక్రయించినట్లుగా చెబుతున్న వ్యక్తి తాను అమ్మలేదని, అది నకిలీ డాక్యుమెంటుగా అనీషాకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఫోర్జరీ కేసు కూడా నమోదు కానుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని అంబాపురం గ్రామంలో 10 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి విక్రయించిన ఉదంతంపై అనీషా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు, తనయుడు రాజీవుల పేర్లపై కొనుగోలు చేసినట్లు చెబుతున్న 2160 గజాల స్థలాన్ని తిరిగి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబానికి విక్రయించారు. సర్వే నంబర్ 88లో కొనుగోలు చేసిన ఈ భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నంబర్ 87లో ఉన్నట్లుగా లేఖ పొంది స్వీయ సవరణ ద్వారా సబ్ రిజిస్టర్ సహకారంతో రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరిగి వాటిని విక్రయించారు. వాస్తవానికి సర్వే నెంబర్ 88లో 4 ఎకరాలు బొమ్మ వెంకట చలమారెడ్డి పేరుపై ఉండేది. దీనిలో ఎకరం పోలవరపు మురళీమోహన్ కు, ఎకరం అద్దేపల్లి కిరణ్ కుమార్ కు, 2 ఎకరాలు రామిశెట్టి రాంబాబుకు 2001లో విక్రయించారు. పోలవరపు మురళీమోహన్ 2301 చదరపు గజాల స్థలాన్ని 2003, 2004 సంవత్సరాల్లో 11 మందికి విక్రయించారు. ఈ ఫ్లాట్లన్నీ సర్వే నెంబర్ 88లో ఉన్నాయి. అదే పోలవరపు మురళీమోహన్ జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవులకు విక్రయించినట్లు 2022లో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థ పోలవరపు మురళీమోహన్ ను కూడా నిందితుడిగా చేర్చింది. ఆయన తన వాంగ్మూలంలో తాను జోగి కుటుంబానికి విక్రయించలేదని, ఆ డాక్యుమెంట్లు తనవి కావని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లలో మురళీమోహన్ ఆధార్ నెంబర్ చివరి అంకెలు 6251గా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఆయన ఆధార్ నెంబర్ 5420గా ఉంది. 6251 నంబర్ కర్రి రత్నం పేరుతో ఉంది. గ్రామ సర్వేయర్ దేదీప్యను ప్రశ్నించగా అసలు తాను సర్వే చేయలేదని అధికారులకు ఆమె వివరణ ఇచ్చారు. సర్వే చేసే సమయంలో సంబంధిత భూమి సరిహద్దుల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేయాలి. కానీ నోటీసులు ఇవ్వకుండా ఇచ్చినట్లు ఫోర్జరీ చేశారు. వీటన్నింటిపై అనీషా దర్యాప్తు చేస్తోంది.